ఒకటి ఆలోచించుకోవాలి. 135 సంవత్సరాల కిందట మన పరిస్థితులు ఎలాగున్నాయో ఒకసారి ఆలోచించుకుందాం. సమానత్వం కోసం పోరాడిన వ్యక్తి ఈరోజు ఈ సమాజంలో సమానత్వం ఉంది అని చెప్పేసి మనం కూడా ప్రశ్న వేసుకోవాల్సిన సందర్భం ఉంది. కులానికి మధ్యన గొడవలు, మతానికి మధ్యన గొడవలు, మనిషికి మధ్యన తేడాలు ఉన్న ఈ సమాజంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించిన కళ నెరవేరడానికి అవకాశం ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎక్కడ సమానత్వం ఉంది? ఎక్కడ సమానత్వం ఉందంటే ఈ దేశంలో ఒకే ఒక చోట సమానత్వం ఉంది. అది ఎక్కడంటే ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ గారు అన్ని వర్గాల వారికి స్త్రీ పురుష భేదం లేకుండా ఓటు హక్కు అనేది ఎక్కడైతే ఇచ్చాడో, మనకు ఓటు హక్కును కలిగించాడో అక్కడ మాత్రమే సమానత్వం ఉందని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తున్నాను. ఓటు వేయడానికి ఈరోజు మన ఓటు మనమే వేసుకునే పరిస్థితి ఉంది. మన ఓటు వేరే వాడు వేయడానికి అవకాశం లేదు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇదొక్కటి మాత్రమే సమానంగా మనము ఓటు హక్కును వినియోగించుకుంటున్నాం. మిగతా అన్ని విషయాల్లో మనము హక్కులను కోల్పోతున్నాం అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. ఉదాహరణకు నేను ఒకటి చెప్తున్నాను. ఈరోజు భారతదేశంలో హిందువుగా జీవించమంటున్నారు. ఈరోజు భారతదేశంలో హిందువుగా జీవించమంటున్నారు. మేమంటున్నాం ఈరోజు మేము హిందూగానే ఈ దేశంలో పుట్టాం, కానీ మాకు ఆలయ ప్రవేశాలు ఎందుకు కల్పించలేదని మేము ప్రశ్నిస్తున్నాం. మేము ఈరోజు ఆలయానికి పోతే మీరు మాదిగలు, మీరు అయ్యప్ప స్వాములు వేషాలు వేసుకున్నా, ఇంకొక మాలలు వేసుకున్నా మీరు బయట ఉండాల్సిందే అని చెప్పేసి మమ్మల్ని గుడిలేనికి రానియకుండా అంటరాని వారిగా చూస్తున్న సందర్భంలో మాకు చదువు లేనప్పుడు, మాకు సంస్కారం లేనప్పుడు, మా ఆకలి ఉన్నప్పుడు, మాకు గుళ్ళో ప్రవేశాలు లేనప్పుడు అప్పుడున్న బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరికి తీసుకోవడం జరిగింది. బ్రిటిష్ వారు మాకు విద్య నేర్పారు, బ్రిటిష్ వారు మాకు అన్నం పెట్టారు, బ్రిటిష్ వారు మాకు అన్ని విధాల నాగరికతను నేర్పారు. ఆ కృతజ్ఞతనే మేము క్రైస్తవత్వం లేకపోతే ఈరోజు దేశంలో సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఎవరైతే క్రైస్తవత్వం లేకపోతారో వాళ్ళు ఎస్సీల హోదాను రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అని ఈరోజు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మనకు రాజ్యాంగం ఏమని చెప్తుంది? మత స్వేచ్ఛ ఉందని చెప్తుంది. ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అని చెప్తుంది. ఏ మతాన్నైనా ప్రచారం చేసుకోవచ్చు అని చెప్తుంది. అంటే ఈరోజు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో అది ఒక కుట్రపూరితమైన తీర్పు అని చెప్పేసి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆ తీర్పును మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మతోన్మాద శక్తి అయిన ఆర్ఎస్ఎస్ ఈ మూకుమ్మడిగా ఇచ్చిన తీర్పే సుప్రీంకోర్టు ద్వారా ఈరోజు సామాన్యమైన క్రైస్తవ ప్రజల మీద ఒక ఇబ్బందికరమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. మేమంటున్నాం ఈరోజు భారతదేశ రాజ్యాంగంలో సమాన హక్కులు ఉన్నప్పుడు మేము కూడా ఏ మతాన్నైనా స్వీకరించే అధికారం ఉంది కదా. స్వీకరించినప్పుడు మాకు ఎందుకు హక్కులు పోతాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. పాలక పక్షాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అదే అంటున్నాం, ఈరోజు నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే మాకు ఆలయ ప్రవేశాలు కల్పిస్తారా అని చెప్పేసి మేము అంటున్నాం. ఈరోజు ఒక ఎస్సీ అమ్మాయి బీసీ అబ్బాయిని చేసుకుంటే హత్యలు చేస్తున్నారు. ఒక బీసీ కుర్రోడు ఎస్సీ మహిళను పెళ్లి చేసుకుంటే ఊర్లోంచి బహిష్కరించే సాంప్రదాయం ఉన్న ఈ మన సమాజంలో సుప్రీంకోర్టు తీర్పు చెల్లుతుందా అని చెప్పేసి మేమంటున్నాం. అంటే ఒక కుట్ర జరుగుతుంది ఈ భారతదేశంలో, ఎస్సీల మీద కుట్ర జరుగుతుంది ఈ భారతదేశంలో. ఎస్సీల మీద కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద కుట్ర జరుగుతుందన్న విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజ్యాంగం మీద దాడి జరుగుతుందే ఒక మాదిగలకి అన్యాయం జరగదు, ఒక ఎరుకల యానాదులకి అన్యాయం జరగదు. ఈ సమాజంలో బీసీ సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతుంది, ఈ సమాజంలో ఉన్న మైనార్టీ వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఇవన్నీ గమనించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కులాల మీద ఉందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఈరోజు భారతదేశంలో 80% ఉన్న అణగారిన కులాలు 80% ఉన్న అణగారి కులాలు కూడా ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యతగా రాకపోతే ఖచ్చితంగా ఈ దేశంలో మూతికి ముంత మనకు తాడు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ప్రతిఘటించాల్సిందే సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. సంఘటితమై పోరాడాల్సిన ఉంది, ప్రశ్నించాల్సిన అవుతుంది. ఈరోజు మన రాజ్యాంగంలో ప్రశ్నించే హక్కు ఉన్నా కూడా ఈరోజు ఒక సమస్య మీద మనం మాట్లాడుతుంటే
కేసులు పెడుతున్నారు. ఒక సమస్య మీద ఇది కాదు, ఇది తప్పు, మాకు అన్యాయం జరుగుతుందని రోడ్లకు ఉంటే అక్రమ కేసులు పెడుతున్నారు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. అంటే చట్టం ఎవరి చుట్టమైందో ఒకసారి ఆలోచించుకోండి. పోలీసు వ్యవస్థ ఎవరికి దగ్గర ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఈ రోజు పోలీసు వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ రాజకీయ పార్టీల కనుసైగల్లో నడుస్తుందన్న విషయాన్ని మనము గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. మేమంటున్నాం, ఈ దేశంలో ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్ ఒకసారి మనం తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ కృష్ణంరాజు వాళ్ళ నియోజకవర్గాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఉన్ని నియోజకవర్గంలో ఈ రోజు 80 చర్చలకు పైగా ధ్వంసం చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే ఈ భారతదేశంలో సమాన హక్కులు ఉన్న భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అనుసరిస్తున్న ఈ దేశంలో చర్చిలు కట్టుకోవడానికి అవకాశాలు లేవా, చర్చిలు పోవడానికి అవకాశాలు లేవని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే కొనసాగితే ఖచ్చితంగా ఈ దేశంలో తిరుగుబాటు వస్తుందన్న విషయాన్ని కూడా గమనించుకోవాలని చెప్తున్నాం. పాలకులకు ఒకటే చెప్తున్నాం, అయ్యా సామాజిక న్యాయం కోసం డాక్టర్ బాబాసాహెబ్ పోరాడాడు, సమానత్వం కోసం డాక్టర్ బాబాసాహెబ్ ఆలోచించాడు. ఆ సమానత్వం, సామాజిక న్యాయం ఈరోజు దూరమైందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించుకొని రాబోయే కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఏకధాటికి పైకి వచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఖచ్చితంగా ప్రతిఘటించే స్థాయిలో రావాలని చెప్పేసి ఎప్పుడైతే మనం ప్రశ్నిస్తామో, ఎప్పుడైతే ప్రతిఘటిస్తామో అప్పుడే మన హక్కులు సాధించుకోవడానికి